విరాట పర్వంలో చాలా అద్భుతంగా వర్ణిస్తారు. నీరజాకరములు నిష్టయ్యి చేసిన భవ్య తపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగి అంటారు. మహానుభావుడు కవి బ్రహ్మ, గొప్ప తపస్వి, వేదాంగములు చదివినవారు. కాబట్టి ఆయన నోటి వెంట భానుస్థుతి అంత గొప్పగా పడింది. జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి అంటారు. ఆ భానుబింబం ఉదయిస్తే సమస్త జగత్, లోకులందరూ, ప్రాణులు, ప్రత్యేకించి మనుష్యుల యొక్క చేతులు కలువ మొగ్గలు ముడుచుకున్నట్టుగా ముడుచుకుంటాయిట.